హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో మనము నీట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఓసీ సీట్స్, ఈడబ్ల్యూ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు, సో ఈ టాపిక్ మీద అయితే ఈరోజు వీడియో అయితే ఉంది. సో ఈరోజు మనము ఏ సీట్ ప్రయారిటీ ఆర్డర్ వైజ్గా ఈ సీట్స్ ఫిల్ చేస్తారనేది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నీట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఇంకా క్వాలిఫైడ్ లిస్ట్ కూడా ఇంకా రాలేదు. తెలంగాణ స్టేట్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానివ్వండి, ఇంకా క్వాలిఫైడ్ లిస్ట్ ఇంకా రాలేదు. సో బేసికల్గా నేను ఇక్కడ ఎస్పెషల్గా ఏపీ వాళ్ళ గురించి చెప్తున్నారు. సో ఏపీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గో టు ద వీడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఓసీ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారని చెప్తున్నాను. అంటే ఓసీ వాళ్ళకి కాదు, ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి కాదు, జనరల్ సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారని చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాదు, ఈడబ్ల్యూఎస్ సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారని చెప్తున్నాను. అంటే ఈడబ్ల్యూఎస్ సీట్స్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళే ఉంటారు ఆఫ్ కోర్స్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓసీ సీట్స్లో మనకు అన్ని కేటగిరీస్ పార్టిసిపేట్ చేస్తాయి. మీరు జనరల్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జనరల్ సీట్స్ ఒకవేళ మీకు మెరిట్ ఉంటే. ఓకేనా? సో ఎలా ఫిల్ చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పీడబ్ల్యూ సీట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఏ రిజర్వేషన్లు అన్నా కానివ్వండి, ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఏ రిజర్వేషన్లు అయినా కానివ్వండి, మీకు పీడబ్ల్యూ సీట్స్ అనేటివి ప్రతి ఒక్క కేటగిరీకి కొన్ని తీసి పెట్టింటారు, ఈవెన్ ఇన్ జనరల్ కేటగిరీ. సో ఇప్పుడు ఒకవేళ పీడబ్ల్యూ వాళ్ళు లేరు, మామూలు క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారు, బట్ పీడబ్ల్యూ వాళ్ళు కాదు వాళ్ళు. అప్పుడు ఈ పీడబ్ల్యూ సీట్స్ ఏవైతే మిగిలింటాయో, అన్ఫిల్డ్ సీట్స్ అంటాం దాంట్లోని, అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆర్ కన్వర్టెడ్ టు ద రెస్పెక్టివ్ కేటగిరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా బీసీఏలో ఒక సీట్ ఉందండి, పీడబ్ల్యూ సీట్. ఈ బీసీఏ సీటు జనరల్ సీట్ అని చెప్తున్నాడు వీడ. అంటే జనరల్ సీట్ అంటే ఏంటి? మెయిల్ ఫీమేల్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఆ సీట్ కోసం. వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ సీట్ అంటే కేవలం ఫీమేల్ మాత్రమే, ఫీమేల్ టు ఫీమేల్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు పీడబ్ల్యూ సీట్స్లో జనరల్ సీట్స్ ఉంటాయి, అలాగే ఫీమేల్ రిజర్వేషన్ సీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ జనరల్ సీట్స్ మిగిలిపోయాయి, పీడబ్ల్యూ సీట్స్, అవి మామూలు సీట్స్గా కన్వర్ట్ అవుతాయి. అంటే అన్పీడబ్ల్యూ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి, అంటే జనరల్ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఐ కెన్ సే దట్ బీసీఏలో జనరల్ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా రైట్? ఇప్పుడు ఫీమేల్ సీట్స్ పీడబ్ల్యూడీలో ఉందనుకుందాం, అంటే ఫిజికలీ డిజేబుల్డ్ దాంట్లో ఫీమేల్ రిజర్వేషన్లో సీట్లు మిగిలిపోయాయి అనుకుందాం. అప్పుడు అవి ఏ సీట్స్గా కన్వర్ట్ అవుతాయి? జనరల్ సీట్స్గా కన్వర్ట్ కావు, అవి ఫీమేల్ సీట్స్ కిందకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి. ఓకే, ఇది అర్థమైతే మీకు ఇంకా పీడబ్ల్యూ గురించి ఇంకా అర్థమైనట్లు. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఒకసారి. నెక్స్ట్ సీన్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే గైస్, మనం ఇక్కడ చూసుకుంటే ఓపెన్ సీట్స్, ఇదంతా మనకు తెలుసు. ఓపెన్ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉంటాయో, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, అలాగే సమ్ కోటాస్ ఉంటాయి కదా, ఎన్సీసీ, పిఎంసీ, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటా, చిల్డ్రన్ ఆర్మ్డ్ పోలీస్. సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీస్ వాళ్ళు కూడా ఓపెన్ సీట్స్కి ఎలిజిబుల్, జనరల్ సీట్స్కి అందరూ కూడా ఎలిజిబుల్, ఏ కోటాస్ ఉన్నా ఏ కోటాస్ లేకపోయినా కూడా. తర్వాత ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ ఇచ్చాను, ఇది జస్ట్ నేను అడిషనల్ పర్పస్ మీకు ఇచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇది సమ్ కోటాస్ అండి. ఎస్జీ అంటే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటా అని, అంటే స్పోర్ట్స్లో ఉండింటారు చూడండి, వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్, అంటే 1% రిజర్వేషనే, 1 to 2%, దాని మించి ఎక్కువ పోదు. తర్వాత ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని. తర్వాత పిహెచ్ అంటే ఫిజికల్లీ డిజబిలిటీ, ఇది కూడా సపరేట్ రిజర్వేషన్. పిఎంసీ అంటే పోలీసు మార్టిర్స్ చిల్డ్రన్. ఇది ఏంటంటే బేసికలీ ఎవరైతే పోలీస్ వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ చిల్డ్రన్కి ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత చిల్డ్రన్ అంటే ఆర్మీ పోలీస్, ఇదేంటిది ఆర్మీ వాళ్ళకి. ఆర్మీ వాళ్ళు ఎవరైనా మీ ఫాదర్ చేస్తుంటే, ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, మీకు సపరేట్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు అందరు తెలుసు. జీ అంటే జనరల్ సీట్ అని, ఎఫ్ అంటే ఫీమేల్ కోటా సీట్స్ అని. జనరల్ సీట్ అంటే ఏం లేదంటే ఇక్కడ జనరల్ సీట్ అంటే మేల్ పార్టిసిపేట్ చేస్తారు, ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యన మెరిట్ పరంగా ఆ జనరల్ సీట్స్ని ఫిల్ చేస్తారు. ఫీమేల్ కోటా సీట్స్ అంటే ఏంటంటే మనకు తెలిసిన విషయమే, ఫీమేల్స్ కంటూ సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే కేవలం ఫీమేల్స్కి మెరిట్ పరంగా సీట్స్ అలాట్ చేస్తారు ఈ సీట్స్ని. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఓసీ సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారు? బేసికల్గా ఓసీ సీట్స్ని మెరిట్ పరంగా ఫిల్ చేస్తారు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, ఒక నార్మల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఓసీ అని కనపడుస్తుంది చూడండి, ఓసీ అని కనపడుతుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా
ఓసీ వాళ్ళనే కాదు, ఓబీసీ వాళ్ళు రావచ్చు, ఎస్సీ వాళ్ళు రావచ్చు, ఎస్టీ వాళ్ళు కూడా రావచ్చు. ఓకేనా, మెరిట్ ఉంటే. ఓకేనా, మెరిట్ పరంగా ఫస్ట్ ఏం చేస్తారంటే ఏపీ అన్రిజర్వ్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసి సీట్స్ని ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏపీ అన్రిజర్వేషన్లో కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి. ఆ సీట్స్ని ఫిల్ చేయడానికి ఫీమేల్లో ఎవరైతే ఆ ఏపీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ తీసుకొని ఫిల్ చేస్తారు. ఇదంతా కూడా కంప్యూటర్ ప్రాసెస్ అండి. ఎవరు మాన్యువల్గా ఎవరు ఒక పర్సన్ కానివ్వండి, ఒక గ్రూప్ కానివ్వండి కూర్చొని సీట్స్ని ఫిల్ చేయరు. అంతా కూడా కంప్యూటర్ మానిటరైజ్డ్ అనమాట. అంటే కంప్యూటరే చూసుకుంటుంది సీట్స్ ఎలా ఫిల్ చేయడం. ఫర్ ఇప్పుడు కొద్దిగా ఆల్గోరిథం అనేది ఇచ్చింటారు. ఈ ఆల్గోరిథంలో సీట్స్ ఫిల్ చేయమంటే అది ఆ ఆల్గోరిథం ప్రకారమే సీట్స్ని ఫిల్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు కూడా మాన్యువల్గా వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళని కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ కంప్యూటరే చేసేస్తుంది. అంతా కూడా కంప్యూటర్ ఆథరైజ్డ్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిల్ చేస్తారు ఫీమేల్ రిజర్వేషన్లో. తర్వాత మెరిట్ పరంగా జనరల్ అంటే ఏంటి, మెయిల్ ఫీమేల్ ఇద్దరు ఏపీ అన్రిజర్వ్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్స్ ఫిల్ చేసేస్తారు. ఇప్పుడు లోకల్గా ఎవరైతే ఉంటారో ఓసీ వాళ్ళు లోకల్గా ఎవరైతే ఉంటారో దాంట్లో పర్టికులర్గా ఓసీ అంటే ఏం కాదండి, ఇక్కడ ఓసీ అంటే ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. అకార్డింగ్ టు ద మెరిట్ వైజ్ తీసుకొని ఫస్ట్ ఫీమేల్ తీసుకుంటారు. ఫీమేల్ తీసుకొని లోకల్గా ఎవరున్నారో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్వీ రీజన్ ఉంటే ఎస్యూ రీజన్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్గా ఏయూ రీజన్లో ఉన్న కాలేజ్ ఫిల్ చేస్తుంటే ఏయూ రీజన్లో ఉన్న కాలేజ్. సో ఎల్ అంటే లోకల్ అని అర్థం ఇక్కడ. ఓకేనా, తర్వాత ఫీమేల్స్ ఎప్పుడైతే అయిపోతుందో మెరిట్ పరంగా ఓసీ జనరల్కి వెళ్ళిపోతారు. అంటే ఫీమేల్స్ అయిపోయిన తర్వాత జనరల్లో ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేయాలి కదండి. కాబట్టి జనరల్లో మెయిల్ ఫీమేల్ ఎవరైతే లోకల్గా ఉన్నారో యాజ్ పర్ ద మెరిట్ ఏ కేటగిరీ అయినా ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంతటితో అయిపోయిందండి. ఇంకా ఓసీ సీట్స్కి ఇలాగ ఫిల్ చేస్తారు యాక్చువల్గా. ఇప్పుడు ఓసీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు. ఈడబ్ల్యూఎస్ దాంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ చూస్తారు. ఇద్దరికి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఉందా లేదా అందరికీ చెక్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే అది మీరు కౌన్సిలింగ్లో పెట్టాలి. ఆ డాక్యుమెంట్ని వాళ్ళు స్కాన్ చేసి అప్రూవ్ చేసేస్తారు అక్కడనే. అప్పుడేమవుతుంది, ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ మెరిట్ పరంగా ఉంటారో వాళ్ళని ఫిల్ చేస్తారు. అకార్డింగ్ టు ద సీట్స్, ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో అన్ని సీట్స్కి ఫిల్ చేస్తారు. దాని తర్వాత జనరల్కి వెళ్ళిపోతుంది అది. సో జనరల్లో మెయిల్ ఫీమేల్. సో ఒకవేళ ఫీమేల్ ఫస్ట్ వచ్చి అంటే ఐ కెన్ సే దట్ ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మెయిల్ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు ఉంటారు. ఎవరికైతే మెరిట్ పరంగా ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు అనమాట. ఓకేనా, ఒకవేళ ఫీమేల్స్కి ఎక్కువగా మెరిట్ ఉంది, ఫీమేల్స్కి ఎక్కువ అలాట్ అయిపోతుంది అనమాట. అట్లా, ఎందుకంటే జనరల్ కదండి, జనరల్ అంటే మెయిల్ ఫీమేల్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మెరిట్ పరంగానే సీట్ అనేది అలాట్ చేస్తారు. ఓకేనా, ఇది ఒక నార్మల్ జిఎంసీలో సీట్స్ ఎలా ఫిల్ చేస్తారనేసి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనము సిద్ధార్థ మెడికల్ కాలేజ్, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ అండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో సీట్స్ని ఎలా ఫిల్ చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ మీకు ఇక్కడ చెప్పినట్లే ఏపీ అన్రిజర్వ్డ్ ఫీమేల్, తర్వాత జనరల్ ఫిల్ చేసేస్తారు. ఓసీ సీట్స్ అంటే అందరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ లోకల్ అంటే ఏంటండి, ఇక్కడ ఏపీ లోకల్ అంటే ఇక్కడ ఏయూ రీజన్, అంటే అది ఏయూ రీజన్. ఇక్కడ చూడండి ఏపీ లోకల్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఏయూ రీజన్, ఎస్వీ రీజన్ రెండు కలిపి మెరిట్ పరంగా ఫీమేల్ రిజర్వేషన్ జనరల్ కోటాలో ఇచ్చేస్తారు. ఓకేనా, ఫీమేల్ రిజర్వేషన్ జనరల్ కోటాలో ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు తర్వాత ఫీమేల్ లోకల్ ఎవరు, ఏయూ వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది అక్కడ. ఏయూ వాళ్ళకి ఇచ్చేస్తారు లోకల్. ఫస్ట్ ఫీమేల్, తర్వాత జనరల్, తర్వాత ఈడబ్ల్యూఎస్ మనకు తెలిసిన విషయమే, ఫీమేల్ జనరల్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏపీ లోకల్ అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ ఎస్వీయూ అలాగే ఏయూ రీజన్ వాళ్ళు మెరిట్ పరంగా సీట్స్ని అలాట్ చేసేస్తారు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫుల్ ఫామ్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి దాన్ని. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రిమెంబర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇనీషియల్గా మీరు ఓపెన్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారండి ఒకవేళ మీకు మెరిట్ ఉంటే. లేదు అక్కడ మీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని కొంతమంది ఫిల్ అయిపోయినారు, సీట్స్ మొత్తం ఫిల్ అయిపోయిందంటే మీరు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సీట్స్కి ఎక్స్పోజ్ అవుతారనమాట. సో ఈడబ్ల్యూఎస్ ఆర్ ఇనిషియల్లీ ఎక్స్పోజ్ టు ఓపెన్ సీట్స్ ఫాలోడ్ బై ఈడబ్ల్యూ సీట్స్. ఒకవేళ ఓపెన్ సీట్స్లో మీకు కానీ మెరిట్ ఉండి ఒకవేళ సీట్ ఉంటే మీకు ఓపెన్ సీట్లోనే ఇచ్చేస్తారు. వేరేస్ ఒకవేళ మీకు అక్కడ మెరిట్ మీకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ సీట్స్కి మిమ్మల్ని కేటగరైజ్ చేస్తారు అనమాట. ఇక్కడ చిన్న ఒక థింగ్ ఏంటంటే ఇక్కడ రిమెంబర్ మైనారిటీ సీట్స్ ఒకవేళ ఉంటే మైనారిటీ సీట్స్ లాస్ట్ ఫేజ్ వరకు మైనారిటీస్కే ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మైనారిటీ వాళ్ళు లేరు, మైనారిటీ లిస్ట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది అంటే లేరు, మైనారిటీ క్యాండిడేట్స్ లేరు,
అప్పుడు ఏమవుతుందంటే ఆ క్యాండిడేట్స్ ఆ సీట్స్ ఏమవుతాయంటే నాన్ మైనారిటీ సీట్స్గా మారిపోతాయి. నాన్ మైనారిటీ సీట్స్ అంటే ఓసీ సీట్స్గా మారిపోతాయా, ఓబీసీ అండి ఎస్టీ వాళ్ళ ఎస్సీ సీట్స్గా మారిపోతాయని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్లీ జనరల్ సీట్స్గా మారిపోతాయని నాకు ఒక అంచనా అంతే. బట్ నాన్ మైనారిటీ సీట్స్ అనేవి మారవు, ఎందుకంటే మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. నీట్ రాసిన వాళ్ళలో మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మైనారిటీ లిస్ట్ ఉంటుంది. బేసికల్గా వాళ్ళు ఉంటారు, బేసికల్గా మైనారిటీస్కే పోతుంది. బట్ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ ఒకవేళ సీట్స్ మిగిలితే నాన్ మైనారిటీ సీట్స్ కిందకి మారిపోతాయి. ఓకేనా? సో అదే అండి ఈరోజు వీడియోలో ఓసీ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారనేసి. ఒకవేళ మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింటే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. నీట్ అప్డేట్స్, నీట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తుంటాను, ట్రై చేస్తుంటాను. ఇంకా మీ నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు అండ్ ఇంకా క్వాలిఫైడ్ లిస్ట్ కూడా రాలేదు. బై ఇన్ కేస్ జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ రావచ్చు క్వాలిఫైడ్ లిస్ట్ అనేది. చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ మీకు అందరు తెలిసిన విషయమే. ఏపీ వాళ్ళకైతే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఈ వెబ్సైట్స్ మీరు హోమ్ స్క్రీన్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఎనీ టైం అప్డేట్ రావచ్చు. ఒకవేళ తెలంగాణ వాళ్ళకైతే కేఎన్ఆర్ యూహెచ్ఎస్. సో ఈ వెబ్సైట్స్ మీరు ఎనీ టైం విజిట్ చేస్తుండండి. ఆ వెబ్సైట్స్లోనే మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేస్తుంటారు. సో మన ఛానల్స్ ఎందుకు కొంతమంది వీడియోస్ ఎందుకు చేస్తారంటే మీకు డీటెయిల్గా అర్థం కావడానికి చేస్తారనమాట. సో మన ఛానల్ని కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మనకు ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. నీట్ కౌన్సిలింగ్ రిలేటెడ్, ఆయుష్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఆయుష్ కౌన్సిలింగ్, మెడికల్, అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్, అలాగే మన స్టేట్ దాంట్లో జరిగే మన ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఆయుష్ కౌన్సిలింగ్ కానివ్వండి, నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, ట్రై చేస్తాను. సో దానికోసం అయితే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా.